Hello everybody. Today we'll discuss RRB clerk test number 46. We'll start with the reasoning session and this is the first set of questions. మొత్తం కూడా puzzle ఇచ్చారు. ఏమి ఇచ్చారో చెక్ చేద్దామండి. A school decided to organize newspaper reading sessions for 7 days at a stretch starting from Sunday to Saturday అని ఇచ్చారు. సండే నుంచి సాటర్డే డేస్ ఇచ్చారు కాబట్టి డేస్ తీసేసుకుంటున్నానండి. The first day is Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. సో అయితే ఏం జరుగుతోంది ఏంటా న్యూస్ పేపర్స్ అన్నవి 7 న్యూస్ పేపర్స్ ఇచ్చేసారు. అంటే ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క న్యూస్ పేపర్ని అలొకేట్ చేయాలి. విల్ గో విత్ ద మెయిన్ కండిషన్స్ అండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఆన్ ట్యూస్డే అని ఇచ్చారు. ట్యూస్డే వచ్చే న్యూస్ పేపర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇచ్చారు. అండ్ దెర్ ఆర్ 3 న్యూస్ పేపర్స్ షెడ్యూల్డ్ బిట్వీన్ స్టేట్మెంట్ అండ్ హిందుస్థాన్ టైమ్స్ అని ఇచ్చారు. అంటే ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అన్నది ఇంపార్టెంట్ అండి. స్టేట్స్మెన్కి మధ్యలోను అట్ ద సేమ్ టైం స్టేట్స్మెన్కి మధ్యలోను అండ్ హిందుస్థాన్ టైమ్స్కి మధ్యలోను 3 న్యూస్ పేపర్స్ ఉండాలి అని ఇచ్చారు. ఇలాగే తీసుకోవాలంటే దెర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో. ఏంటా పాసిబిలిటీ అంటే హిందుస్థాన్ టైమ్స్ని పైన అనుకున్నట్లయితే 3 గ్యాప్స్తో స్టేట్మెంట్ని ఇక్కడిది కూడా తీసుకోవడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయండి. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, పక్కన పెట్టుకుంటున్నాను. ద హిందూ ఈజ్ ఇమీడియట్లీ బిఫోర్ ద స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. స్టేట్మెంట్స్కి ఇమీడియట్గా ముందు వచ్చే న్యూస్ పేపర్ ది హిందూ అవ్వాలి అని ఇచ్చారు. ఇక్కడికి ది హిందూ అవ్వాలి. అసలు ఈ అరేంజ్మెంట్ని పెట్టడానికి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి చెక్ చేసుకుందామండి. ఆల్రెడీ ఇక్కడ ట్యూస్డే ఫిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి కనుక స్టార్ట్ చేస్తే 1, 2, 3 ఆక్యుపైడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 1, 2, 3 ఇంతకు మించి ఛాన్స్ లేదనుకుంటా. సో స్టార్ట్ చేస్తున్నానండి. ఫ్రైడే అని నేను ఏమనుకుంటున్నానంటే హిందుస్థాన్ టైమ్స్ కింద తీసుకుంటున్నాను. హిందుస్థాన్ టైమ్స్ కింద తీసుకుంటున్నాను. సో ఈ కండిషన్ అప్లై చేస్తున్నానండి. 1, 2, 3 గ్యాప్తో ఇక్కడికి వచ్చే న్యూస్ పేపర్ ఏమవుతుందంటే స్టేట్స్మెన్ అవుతుంది. సో స్టేట్మెంట్స్కి ఇమీడియట్గా పైన వచ్చేది ఏమని చెప్పారు, హిందూ అన్నారు కాబట్టి తీసుకున్నాను. అయితే ఇలాగే తీసుకోవాలంటే ఈ కండిషన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సేమ్ కండిషన్ని ప్లేస్ చేసుకున్నట్లయితే ఏమవుతుందో చెక్ చేద్దాం. ట్యూస్డే ఇట్ ఈస్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ దెన్ వైస్ వర్సా అనుకున్నాక సో ఇక్కడికి ఏమొస్తుందంటే హిందుస్థాన్ టైమ్స్ వస్తాయండి. హిందుస్థాన్ టైమ్స్ ఇక్కడికి వస్తే 1, 2, 3 గ్యాప్తో ఇక్కడికి వచ్చే న్యూస్ పేపర్ ఏమవుతుందంటే స్టేట్స్మెన్ అవుతుంది. స్టేట్మెంట్స్కి ఇమీడియట్గా బిఫోర్ వచ్చేది హిందూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ దెర్ ఈస్ ఓన్లీ 1 న్యూస్ పేపర్ బిట్వీన్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డిఎన్ఏ ఇచ్చారు. డిఎన్ఏ ఇస్ ఆఫ్టర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే ఆ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా తర్వాతే డిఎన్ఏ రావాలి అని పాయింట్ అండి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక స్పేస్ ఇచ్చి డిఎన్ఏ రావాలి. అలాంటి ఎలొకేషన్ ఈ ఫస్ట్ దాంట్లో పాసిబిలిటీలో లేదనుకుంటూ చూడండి ఆల్టర్నేట్ గ్యాప్తో. సో ఈ పాసిబిలిటీ ఇక్కడితో ఆగిపోయింది. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే థర్స్డేకి సాటర్డేకి పాసిబిలిటీ కుదురుతుంది. అంటే ఏం చేస్తే సరిపోతుంది అంటే థర్స్డేకి మనం తీసుకొచ్చి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చేస్తే సాటర్డేకి మనం డిఎన్ఏ ఇస్తే సరిపోతుంది. అయితే పేపర్స్లో మిగిలిపోయిన 7th పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి వెడ్నెస్డేకి అలొకేట్ చేస్తే పజిల్ కంప్లీట్ అవుతుందండి. సో దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ మీరు చేస్తారు కాబట్టి 6th క్వశ్చన్ నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోతున్నాం. ఏమి ఇచ్చారు నెక్స్ట్ సెట్లో అంటే డైరెక్షన్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చారు. పాయింట్ బి ఈజ్ 20 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చారు. ఏ అనే పాయింట్ నుంచి 20 మీటర్స్ ఈస్ట్కి వెళ్ళినట్లయితే యూ విల్ గెట్ దట్ పాయింట్ బి అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ సి ఈజ్ 7 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ పాయింట్ ఏ అని ఇచ్చారు. పాయింట్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళాలంటే అండి 7 మీటర్స్ నార్త్కి వెళ్తే యూ విల్ రీచ్ పాయింట్ సి అని ఇచ్చారు. Point E is 10 meters and then point D is 15 meters to the south of point C అని ఇచ్చారు. C దగ్గర నుంచి 15 meters సౌత్కి రావాలి. ఆల్రెడీ 7 క్రాస్ అయిపోయారండి. ఇంకెంత డిస్టెన్స్ ఉంటుంది 8 అంటే ఆల్ టుగెదర్ 15 అనమాట. 15 C దగ్గర నుంచి క్రాస్ చేసినట్లయితే ఏ పాయింట్ వస్తుంది అంటే D అనే పాయింట్ వస్తుంది అని ఇచ్చారు. పాయింట్ E is 10 meters to the east of point D అని ఇచ్చారు. డి దగ్గర నుంచి 10 మీటర్స్ ఈస్ట్కి వెళ్తే ఏ పాయింట్ వస్తుందంటే ఈ అనే పాయింట్ వస్తుంది అని మెన్షన్ చేశారు. అండ్ ద లాస్ట్ పాయింట్ ఇస్ పాయింట్ ఎఫ్ ఈజ్ 3 మీటర్స్ టు ద సౌత్ ఆఫ్ పాయింట్ బి అని ఇచ్చారు. బి దగ్గర నుంచి 3 మీటర్స్ సౌత్కి వెళ్తే ఏ పాయింట్ వస్తుందంటే ఎఫ్ అనే పాయింట్ వస్తుంది అని ఇచ్చారు. ఇది మొత్తం మీద ఇచ్చిన డైరెక్షన్స్ అండి. క్వశ్చన్స్కి రండి. ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ 5 మీటర్స్ టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ పాయింట్ ఎఫ్. ఎఫ్ అనే పాయింట్ నుంచి 5 మీటర్స్ సౌత్కి నడిస్తే అన్నారు. ఆల్రెడీ 3 క్రాస్ అయిపోయింది, ఇంకా 5 వెళ్ళాలి. ఇటు పక్క అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ 8 అంటే మొత్తం కలిపితే ఏ పాయింట్కి వస్తారంటే హారిజాంటల్గా చూసుకుంటే సేమ్ పాయింట్ దగ్గర అవుతారు. అండ్ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ వుడ్ హీ రీచ్ ఫస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ కనుక పర్సన్ ఉంటే రైట్ టర్న్ తీసుకున్నట్లయితే
ఫస్ట్ ఏ పాయింట్ని రీచ్ అవుతారు అంటే ఈ అనే పాయింట్నే కదండి రీచ్ అయ్యేది. ఆప్షన్ నెంబర్ 4. పాయింట్ సి ఈస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎఫ్ అని ఇచ్చారు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఏమని అడుగుతున్నారండి అక్కడ, పాయింట్ సి ఈస్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. ఎఫ్ నుంచి చూసినప్పుడు ఇది ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నారు. ఏమవుతుందండి, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 5. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ బ్లడ్ రిలేషన్స్. ఏమి ఇచ్చారో చెక్ చేసుకుందాం. బి ఈజ్ ద మదర్ ఆఫ్ డి అని ఇచ్చారు. బి మదర్, ఎవరికి మదర్ అంటే షీ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎల్. డి సిస్టర్ అవుతున్నారు ఎల్ అనే పర్సన్కి. ఎల్ ఈజ్ మ్యారీడ్ టు జే, ఇంకా జెండర్ రివీల్ అవ్వలేదండి. జే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. జే ఫాదర్ అని తెలుస్తున్నారంటే ఎల్ మీ ఫీమేల్ అవుతారు. జే ఈజ్ ద ఫాదర్, ఎవరికి ఫాదర్ అంటే కే అనే పర్సన్కి ఫాదర్ అవుతున్నారని ఇచ్చారు. కే ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎస్. కే బ్రదర్ అవుతున్నారు ఎస్ అనే పర్సన్కి అని ఇచ్చారు. ఎస్ ఈజ్ మ్యారీడ్ టు ఎం. అయితే ఎస్ యొక్క జెండర్ కానీ ఎం యొక్క జెండర్ కానీ డేటాలో మనకి రివీల్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూడండి. హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఎస్ అని ఇచ్చారు. అంటే ఎస్ అనే పర్సన్ డీని పిలవాలంటే ఏమని పిలుస్తారు. పేరెంట్స్ కాకుండా పైన వచ్చే జనరేషన్ ఎవరైనా సరే ఆంట్ ఆర్ అంకుల్ అవ్వాలి. ఫీమేల్ కాబట్టి ఆంట్ అవుతారు. 5th ఆప్షన్ అండి. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ ఈస్ బి రిలేటెడ్ టు కే అని ఇచ్చారు. బి ఏమవుతారు కేకి. అంటే కే అనే పర్సన్ బిని పిలవాలంటే ఏమని పిలుస్తారు. పేరెంట్స్ పైన వచ్చిన హైరార్కీ కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అవుతారండి. ఫీమేల్ కాబట్టి గ్రాండ్ మదర్ అవుతారు. 2nd ఆప్షన్. అండ్ దెన్ ఇఫ్ సి ఈస్ ద సన్ ఆఫ్ డి అని ఇచ్చారు. ఇఫ్ అన్నారు. ఇఫ్ సి ఈస్ ద సన్ ఆఫ్ డి, సి కనుక సన్ అయితే డికి, దెన్ హౌ ఈస్ సి రిలేటెడ్ టు జే అని ఇచ్చారు. అంటే జే అనే పర్సన్ సిని పిలవాలంటే ఏమని పిలుస్తారు. వాళ్ళ పిల్లలు కాకుండా కింద జనరేషన్ వచ్చే వాళ్ళందరూ కూడా నెఫ్యూ ఆర్ నీస్ అవ్వాలి. మేల్ పర్సన్ కాబట్టి నెఫ్యూ అవుతారండి. 1st ఆప్షన్. అండ్ దెన్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తారు కదా, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఒకసారి చూడండి. హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్. లెటర్స్ గురించి అడుగుతున్నారు. ఎలాంటి లెటర్స్ అడుగుతున్నారు అంటే విచ్ ఇస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అ సింబల్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నెంబర్ అని ఇచ్చారు. ముందు నెంబర్ ఉండాలట, ఫాలోడ్ విత్ ఏ సింబల్ అట. ఇలాంటి అరేంజ్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. నెంబర్ లెటర్ సింబల్ కాంబినేషన్ వెతుకుతున్నామండి. నెంబర్ దగ్గరకు వచ్చాం, లెటర్ లేదు. నెంబర్ ఉంది, లెటర్ లేదు. నెంబర్ లెటర్ చెక్ చేసుకుంటే నెంబర్ ఉంది, లెటర్ ఉంది, సింబల్ లేదు. నెంబర్ ఉంది కానీ లెటర్ లేదు. అండ్ దెన్ నెంబర్, లెటర్ అండ్ సింబల్ మొత్తం మీద ఒక కాంబినేషన్ దొరికింది. 6E అండ్ బీటా. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే మొత్తం మీద ఒక కాంబినేషన్ దొరుకుతుందండి. ఆన్సర్ విల్ బి 5th ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సేమ్ సెట్ ఏమి ఇచ్చారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 12th టు ద లెఫ్ట్ ఆఫ్ 17th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద అరేంజ్మెంట్ అన్నారు. రెండు సేమ్ డైరెక్షన్స్ అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి కదండి. అంటే మనకు వచ్చేది ఇప్పుడు 5th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ 1 2 3 4 5 అంటే అట్ ద రేట్ అవ్వాలి. 2nd ఆప్షన్. 13th క్వశ్చన్ ఏమిచ్చారు అంటే వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. అసలు సిరీస్లో ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్ అవడానికి ఛాన్సెస్ ఏమవుతున్నాయో చెక్ చేసుకుందామండి. ఒకసారి డబ్ల్యూ నుంచి అట్ ద రేట్కి ఎన్ యాంపర్సెంట్ డబ్ల్యూకి రిలేషన్ ఏంటో చెక్ చేసుకుందాం. ఎన్ నుంచి ఇక్కడ ఉంది, అట్ ద యాంపర్సెంట్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఎక్కడ ఉంది అంటే ఇమీడియట్గా బ్యాక్ ఎలిమెంట్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ అట్ ద రేట్ యాంపర్సెంట్ అండ్ డబ్ల్యూ ఇలా వచ్చింది. తర్వాత ఒక ఎలిమెంట్ని వదిలేశారు. డబ్ల్యూ దగ్గర నుంచి అట్ ద రేట్కి వెళ్ళాలి అంటే 2 ఎలిమెంట్స్ని వదిలేసి అట్ ద రేట్కి వెళ్ళారు. అట్ ద రేట్ 7 and 9. మళ్ళీ 7 9 దగ్గర నుంచి 8 అవ్వడానికి ఛాన్సెస్ ఏమున్నాయో చూడండి. 1 2 3 ఎలిమెంట్స్ని వదిలేశారు. అంటే నెక్స్ట్ సిరీస్లో 4 ఎలిమెంట్స్ని వదిలేయాలి. వదిలేశారో లేదో చెక్ చేయండి. డాలర్ నుంచి 3 1 2 3 4 అంటే 4 ఎలిమెంట్స్ వదిలేశారు. అంటే నెక్స్ట్ వచ్చేది 5 ఎలిమెంట్స్ వదిలేయాలి. 1 2 3 4 5 అంటే యూతో స్టార్ట్ అవ్వాలి. యూతో స్టార్ట్ అయ్యి ఒక ఆల్టర్నేట్ తర్వాత రివర్స్కి రావాలి. U6P ఆప్షన్ ఎక్కడుందంటే 2nd ఆప్షన్ ఉందండి. ఆన్సర్ షుడ్ బి 2nd ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 14th క్వశ్చన్ ఏమి ఇచ్చారు. 4 ఆర్ అలైక్ ఫైండ్ ద డిఫరెంట్ వన్ అని ఇచ్చారు. ఫస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ ఎలిమెంట్కి మధ్య డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. n నుంచి 5కి వెళ్ళినప్పుడు మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ వదిలేశారు అంటే 2 ఎలిమెంట్స్ని వదిలేశారు. అండ్ దెన్ పర్సంటేజ్ నుంచి క్వశ్చన్ మార్క్ వెళ్ళడానికి మధ్యలో 2 ఎలిమెంట్స్ని వదిలేశారు. క్వశ్చన్ మార్క్ నుంచి 4కి వెళ్ళడానికి కూడా 2 ఎలిమెంట్స్ గ్యాప్ ఉంది. అండ్ దెన్ K నుంచి Uకి 2 ఎలిమెంట్స్ ఆఫ్ గ్యాపే ఉంది. అగైన్ 2 ఎలిమెంట్స్. డెఫినెట్గా 5th ఆప్షన్లో లాజిక్ కనబడాలి. చెక్ చేసుకోండి. ఈ నుంచి సిగ్మా అని ఇచ్చారు.
ఒక ఎలిమెంటే డిఫరెంట్గా ఉంది. అంటే ఏ ఆప్షన్ డిఫరెంట్గా ఉందంటే ఆప్షన్ నెంబర్ 5 ఈస్ డిఫరెంట్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ డిఎస్ అండి. విల్ గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు? Within how many months was Rashmi confirmed as a permanent employee after her interview అని ఇచ్చారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎన్ని మంత్స్కి తనకి పర్మనెంట్ జాబ్ కింద కన్ఫర్మ్ అయిపోయింది అని అడుగుతున్నారు. రష్మి వాజ్ ఇంటర్వ్యూడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో ఆవిడని ఇంటర్వ్యూ చేశారు. అండ్ షీ డిడ్ నాట్ గెట్ కన్ఫర్మ్డ్ అంటిల్ హర్ బర్త్డే విచ్ వాజ్ ఇన్ ఏప్రిల్ అని ఇచ్చారు. అయితే ఇదే ఇయర్లో ఏప్రిలా ఆర్ఎల్స్ ఆ నెక్స్ట్ ఇయరా లేదా ఆ నెక్స్ట్ ఇయరా అన్నది క్లారిటీ లేదు, కాబట్టి డెసిషన్ చెప్పడానికి లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది ఫెయిల్ అయిపోయింది. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. రష్మి వాజ్ ఇంటర్వ్యూడ్ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ లెస్ దాన్ 31 days అన్నారు. 31 days అంటే 30 days అన్న అవ్వచ్చు, 28 days అన్న అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ షీ రిసీవ్డ్ హర్ కన్ఫర్మేషన్ లెటర్ ఇన్ ద 5th month of the year అని ఇచ్చారు. 30 days ఉన్న మంత్స్ అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదండి. సెప్టెంబర్ అవ్వచ్చు, నవంబర్ అవ్వచ్చు. కాబట్టి కన్ఫర్మ్ చేసుకోవడానికి కుదరదు, కాబట్టి ఎక్కడా క్లారిటీ అన్నది సరిగ్గా లేదు, కాబట్టి రెండు స్టేట్మెంట్స్ నుంచి ఆన్సర్ మనం చెప్పలేమండి, నెయిదర్ అవుతుంది. విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమిచ్చారు అంటే ఇన్ విచ్ బిల్డింగ్ డస్ స్టెల్లా స్టే అమాంగ్ బిల్డింగ్ నేమ్డ్ EFGHI అని ఇచ్చారు. ఏ బిల్డింగ్ లో ఉంటున్నారు అని అడుగుతున్నారు. స్టెల్లా సిస్టర్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ ద నేమ్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ విచ్ షీ స్టేస్ ఇస్ నాట్ ఏ ఓవెల్ అని ఇచ్చారు. EFGHI ఉన్నాయి. ఇందులో ఓవెల్స్ కానివి అన్నారు. సో ఈ ఎలిమినేట్ అయిపోతుంది, ఐ ఎలిమినేట్ అయిపోతాయి. అంటే తనకు మిగిలిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. యూనిక్ ఆన్సర్ రావట్లేదు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నా. స్టెల్లాస్ అంకుల్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ షీ స్టేస్ నేదర్ ఇన్ బిల్డింగ్ F nor H అని ఇచ్చారు. F అవ్వకూడదు, H అవ్వకూడదు అని గుర్తుందట. సో మొత్తమే చెక్ చేసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఛాన్సెస్ అంటే E అవ్వడానికి ఛాన్స్ ఉంది, G అవ్వడానికి ఛాన్స్ ఉంది, I అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇండివిజువల్గా రావట్లేదు, సెకండ్ ఇండివిజువల్గా రావట్లేదు. రెండింటిని కలిపి చెక్ చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఇంకా 3 బిల్డింగ్స్ ఉన్నాయండి. సెకండ్ స్టేట్మెంట్ హెల్ప్ని కనుక తీసుకున్నట్లయితే ఏమేమి ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. F కాదు, H కాదు అని ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్ నుంచి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ని కలిపితే యూనిక్ ఆన్సర్ ఒకటే వస్తుంది, కాబట్టి యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్ అండి ఫస్ట్ ఆప్షన్ చూసి పెట్టుకోండి, నేను చూడలేదు. 17th క్వశ్చన్ అండి. ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ ఎస్ ఫ్రమ్ పాయింట్ P అని ఇచ్చారు. P నుంచి ఎస్కి రిఫరెన్స్ అడుగుతున్నారు. స్టార్ట్ విత్ ద స్టేట్మెంట్స్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ పాయింట్ Q ఈజ్ 5 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ ఎస్ అని ఇచ్చారు. ఎస్ అనే పాయింట్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే 5 meters సౌత్కి వెళ్తే Q అనే పాయింట్ వస్తుందని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ R ఈజ్ 5 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ P. 5 meters ఈస్ట్కి వెళ్తే R అనే పాయింట్ వస్తుంది. అండ్ దెన్ పాయింట్ P ఈజ్ 10 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ R. 10 meters నార్త్కు వెళ్తే R అనే పాయింట్ వస్తుందట. ఇది 5 with 10 ఎక్సీడ్ అవ్వాలి కాబట్టి గీసుకున్నాము. అడుగుతున్న పాయింట్ ఎవరి గురించి అంటే P విత్ రెస్పెక్ట్ S విత్ రెస్పెక్ట్ టు P అన్నారు. ఇది P కదండి, ఇది P అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు P నుంచి S అంటే డైరెక్షన్ చెప్పచ్చు అనుకుంటా, ఆన్సర్తో పని లేదు. చెప్పచ్చా లేదా అంటే ఎస్, ఫస్ట్ దాని నుంచి ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ టైం పెట్టే ముందు ఎదర్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నా. సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? పాయింట్ A ఈజ్ 5 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ S అని ఇచ్చారు. S అనే పాయింట్ దగ్గర నుంచి ఎలా ఉందంట, ఇట్ ఈస్ 5 meters టు ద వెస్ట్ అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ B ఈజ్ 5 meters టు ద నార్త్ ఆఫ్ A అని ఇచ్చారు. ఏ అనే పాయింట్ దగ్గర నుంచి 5 meters నార్త్ కనుక వెళ్తే ఏ పాయింట్ వస్తుందని ఇచ్చారండి? పాయింట్ B ఉంటుంది అని ఇచ్చారు. అండ్ దెన్ పాయింట్ P ఈజ్ 10 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ B అని ఇచ్చారు. B అనే పాయింట్ నుంచి 10 meters ఈస్ట్ కనుక వెళ్తే P అనే పాయింట్ రైజ్ అవుతుంది అని చెప్పారు. అడుగుతుందేమో S అండ్ P రిఫరెన్స్. డైరెక్షన్స్ ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి డైరెక్షన్ డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. ఎయిదర్ అవుతుందండి, ఎయిదర్ 1 or 2. And then the next question is among 5 people namely అని ఇచ్చారు. they are standing in a straight line facing north అని ఇచ్చారు. who is standing to the extreme right end of the line అని ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ లో ఉండే పర్సన్ ఎవరని అడుగుతున్నారు. మొత్తం 5 members ఉన్నారని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దామండి. V stands third from the left end of the line. 1 2 3 మొత్తం 5 members కదా, ఇంకా 2 places ఉన్నాయి. W stands second to the right of V అని ఇచ్చారు. Vకి సెకండ్ రైట్లో W ఉండాలి.
ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లో ఎవరున్నారో చెప్పేయచ్చు అనుకుంటా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫస్ట్ స్టేట్మెంట్. ఎయిదర్ అవుతుందేమో తెలియదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నాను. వి స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద లైన్. ఎగ్జాక్ట్గా సెంటర్లో వి అనే పర్సన్ ఉంటారు అని ఇచ్చారు. సో ఇక్కడికి వి ఉన్నారు. ఓన్లీ వన్ పర్సన్ స్టాండ్స్ బిట్వీన్ వి అండ్ ఎక్స్. ఇక్కడైనా ఎక్స్ ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఇటు పక్కన ఎక్స్ ఉండొచ్చు. విత్ ఇన్ ద స్టేట్మెంట్ రెండు డిఫరెంట్ ఆన్సర్స్ రాకూడదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ పనికిరాదండి. ఫస్ట్ అలోన్ సాటిస్ఫైస్, ఓన్లీ వన్ అండి. అండ్ దెన్ 19th క్వశ్చన్, హౌ ఈస్ లైక్ రిటర్న్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. చెక్ చేసుకున్నట్లయితే లైక్ ఇట్ అని ఇచ్చారు, ఇట్ మ్యాటర్స్ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్గా ఉన్నది ఇట్. సో ఖచ్చితంగా లైక్కి కోడింగ్ చెప్పొచ్చు యూజింగ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. లైక్ న్యూ, షాప్ నవ్ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్గా లేవు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ పనికిరాదండి. ఫస్ట్ అలోన్ ఇస్ సాటిస్ఫైడ్. అండ్ దెన్ 20th క్వశ్చన్కి వచ్చాం. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ క్వశ్చన్. ఏమిచ్చారండి, హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ త్రూ, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ ఇన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అని ఇచ్చారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనబడినప్పుడు ఏం చేయాలంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చదువుకుంటూ వెళ్ళడమే. స్టార్ట్ చేద్దాం. TUVWXYZ, టీతో పేరు రాలేదండి. హెచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. HIJKLM, RSTUV, OPQR, UVW, GH. ఫస్ట్ పేరు వచ్చింది. ఏంటా పేరు అంటే GNH. ఫార్వర్డ్ నుంచి ఒకటే పేరు వచ్చింది. రివర్స్ నుంచి చెక్ చేద్దాం. HIJKLM, GHIJKL, UVWXY, OPQR, RST. ఇంకొక పేరు వచ్చిందండి. ఏంటా పేరు అంటే R అండ్ T. ఇంకా హెచ్ నుంచి లేదనుకుంటా. మొత్తం మీద ఎన్ని పేర్స్ వస్తున్నాయంటే 2 పేర్స్ వస్తున్నాయండి. థర్డ్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ప్లాంటర్స్ అనే వర్డ్ ఇచ్చారు. అయితే ఏం చేయమన్నారు, ప్రతి ఓవెల్ని ఈచ్ ఓవెల్ ఇన్ ద వర్డ్ ప్లాంటర్స్ ఇస్ చేంజ్ టు ద నెక్స్ట్ లెటర్. ఓవెల్స్ని మాత్రం ఏం చేయాలట, +1 చేయాలి. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అంటే 2 ఓవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ 2ని వదిలేస్తే ఈ ఏ దగ్గర ఏం చేశారు, +1. తర్వాత 2 లెటర్స్ వదిలేసి ఈకి +1 చేశారు. మిగిలిన కాన్సనెంట్స్ అన్నిటికీ ఏం చేయాలట, ఈజ్ చేంజ్ టు ద ప్రీవియస్ లెటర్ అంటే -1 చేయాలి. పీని -1 చేస్తే ఓ అవుతుంది. ఎల్ -1 అండి కే అవుతుంది. N -1 M, T -1 ఎస్ అవుతుంది. R -1 క్యూ అవుతుంది. S -1 ఆర్ అవుతుంది. అలా ఇలాంటి అరేంజ్మెంట్ చేసిన తర్వాత వచ్చిన అరేంజ్మెంట్ ఏం చేయాలట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేసినట్లయితే రైట్ సైడ్ నుంచి వచ్చే సెకండ్ లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తున్నామంటే లాస్ట్ వచ్చేది ఏంటండి, హైయెస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది లాస్ట్లో రావాలి. హైయెస్ట్ లెటర్ ఏముందో చెక్ చేసుకుంటే ఎస్ హైయెస్ట్. దానికన్నా ముందు వచ్చే లెటర్ ఏంటో చెక్ చేస్తే చాలనుకుంటా ఆర్ వస్తుంది. ఆప్షన్ నెంబర్ 4. ఎస్, 4R alike, find the different one అని ఇచ్చారు. DW అనేది కాంప్లిమెంటరీ పేర్, GT కాంప్లిమెంటరీ పేర్, CX కాంప్లిమెంటరీ, HS కూడా కాంప్లిమెంటరీ. డిఫరెంట్గా ఉన్నది ఏంటి అంటే సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్ అండ్ ఏమి ఇచ్చారు అంటే 8 మెంబర్స్ అరేంజ్మెంట్ ఇచ్చారు. సో 8 మెంబర్స్ కాబట్టి లైన్స్ తీసుకుంటున్నాము. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ లైన్స్ తీసుకున్నాము. ఏమి ఇచ్చారండి అక్కడ, ఫస్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. ఆర్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ T అండ్ P అని ఇచ్చారు. ఆర్ ఇమీడియట్ నైబర్ అట. ఎవరికి ఇమీడియట్ నైబర్ అంటే P అండ్ Tకి ఇమీడియట్ నైబర్ అన్నారు. ఇలాగే తీసుకోవాలంటే ఇంకో పాసిబిలిటీ కూడా తీసుకోవచ్చు, P అండ్ T. అండ్ ద నెక్స్ట్ కండిషన్ అండి, M ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ P అని ఇచ్చారు. M ఎలా ఉన్నారట, Pకి థర్డ్ రైట్లో 1 2 3 1 2 3. అట్ ద సేమ్ టైమ్ M ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. M ఎలా ఉన్నారట, Vకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నారు అని ఇచ్చారు. థర్డ్ టు ద రైట్ ఆఫ్ P అవుతున్నారు, Vకి సెకండ్ లెఫ్ట్లో అవుతున్నారు. Vకి సెకండ్ లెఫ్ట్లో M ఉండాలి. అండ్ దెన్ Q ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎయిదర్ M ఆర్ V అని ఇచ్చారు. Mకి నైబర్గా రాకూడదు, Vకి నైబర్గా రాకూడదు Q అనే పర్సన్. సో Qకి ఇదేగా ప్లేస్ కుదురుతుంది. సేమ్ కండిషన్ అప్లై చేద్దామండి. Vకి నైబర్గా రాకూడదు, Mకి నైబర్గా రాకూడదు, Qకి ఇంతకు మించి ప్లేస్ లేదు. లాస్ట్ కండిషన్ ఏమిచ్చారు, U ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q అని ఇచ్చారు. 1 2 3. ఇక్కడికి యూని కూర్చోబెడితే సరిపోతుంది. కానీ థర్డ్ రైట్లో ప్లేస్ చేయడానికి గ్యాప్ లేదండి, అంటే ఈ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుంది.
ఇంకా పర్సన్స్లో మిగిలిపోయిన 8th పర్సన్ ఇక్కడ కనుక ప్లేస్ చేస్తే దీంతో పజిల్ కంప్లీట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. ఏమిచ్చారు నెక్స్ట్ సెట్ అంటే సిలాజిజమ్స్ ఇచ్చారు. సమ్ పిల్లోస్ ఆర్ బ్లాంకెట్స్ అని ఇచ్చారు. సమ్ పిల్లోస్ ఆర్ blankets. This is pillow and this is blanket. No blanket is printed అని ఇచ్చారు. కండిషన్ బ్లాంకెట్ కిను ప్రింటెడ్ కి ఇచ్చారు. Now check the conclusions అండి. అట్లీస్ట్ some pillows are printed అన్నారు. ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అంటే అవ్వట్లేదు కదా, ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. అట్లీస్ట్ some pillows are not printed అన్నారు. టచ్ అవ్వట్లేదు అనుకుంటా, కాబట్టి సెకండ్ కంక్లూజన్ ట్రూ అవుతుందండి. సెకండ్ ఓన్లీ 2 ఫాలోస్. 29th question. Some hooks are nails అని ఇచ్చారు. Some hooks are nails. All nails are buttons అని ఇచ్చారు. All the nails are buttons. Now see the conclusions. All nails are hooks అన్నారు, అవ్వవు. Some nails are hooks అన్నారు, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి సెకండ్ మాత్రమే ట్రూ అవుతుందండి. ఓన్లీ 2 ఫాలోస్. And 30th one. Some prints are shades అని ఇచ్చారు. Some prints are shades. Some prints are shades. Some shades are darks అని ఇచ్చారు. Now see the conclusions అండి. Some prints are darks. ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అంటే అవ్వట్లేదు, ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. ఆల్ డార్క్స్ ఆర్ షేడ్స్ అన్నారు, అలాంటి అవకాశం లేదు, సమ్ నుంచి ఆల్ రాదు కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అండి. నెయిదర్ ఆప్షన్ పెట్టుకోండి. 31st question. ఆల్ బెల్స్ ఆర్ ఎలక్ట్రికల్ అని ఇచ్చారు. ఆల్ ద బెల్స్ ఆర్ electrical and then no electrical is a solid. ఏ ఎలక్ట్రికల్ కూడా సాలిడ్ అవ్వదు అని ఇచ్చారు. Now see the conclusions అండి. some bells are solid. ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే అవ్వట్లేదు, కుదరడానికి కూడా ఛాన్స్ లేదు. no bell is a solid అన్నారు. సాలిడ్ ఎలక్ట్రికల్ అవ్వనప్పుడు సాలిడ్ అన్నది బెల్ కూడా అవ్వదు కాబట్టి సెకండ్ వన్ మాత్రమే ట్రూ అండి. ఓన్లీ 2 ఫాలోస్. అండ్ దెన్ ఒకసారి పిక్చర్ గీయకుండా ఏమైనా చెప్పచ్చేమో చూద్దాం. చూడండి, రెండు కూడా ఆల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే ఒకసారి ఆల్ బ్యాగ్స్ ఆర్ టిఫిన్స్ అవుతాయా అంటే లాస్ట్ ఎలిమెంట్స్ రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి, అంటే ఆల్ బ్యాగ్స్ ఆర్ టిఫిన్స్ అవుతాయి. ఫస్ట్ వన్ ట్రూ. అయితే రెండు ఆల్ నుంచి సమ్ అనేది ఎప్పటికీ ట్రూ అవుతుంది, కానీ బోత్ ఆర్ ట్రూ అవుతున్నాయండి. షార్ట్ కట్ అప్లై చేసుకున్నాను, రాకపోతే పిక్చర్ వేసుకున్నాము. ఆల్ బ్యాగ్స్ ఆర్ బాక్సెస్. బ్యాగ్స్ అన్నీ కూడా బాక్సెస్ అవుతున్నాయని ఇచ్చారు. అండ్ ఆల్ ద బాక్సెస్ ఆర్ టిఫిన్స్ అని ఇచ్చారు. నో సీ ద కంక్లూజన్స్. ఆల్ బ్యాగ్స్ ఆర్ టిఫిన్స్ అవుతున్నాయి, ఫస్ట్ వన్ ట్రూ. సమ్ బ్యాగ్స్ ఆర్ టిఫిన్స్ చెప్పొచ్చు కాబట్టి బోత్ ఆర్ ట్రూ అండి. బోత్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ తీసేసుకోండి. అండ్ దెన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు అంటే, ఎస్ బిఫోర్ వి స్టార్ట్ మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, 759 మొత్తాన్ని కలిపితే నెంబర్ అంటారు. 759 అనే వాటిని ఇండివిజువల్గా పిలవాలి అంటే డిజిట్స్ అంటారు. See the first question of the set ఏమి ఇచ్చారు. The positions of the first and second digits of each of the numbers are interchanged అని ఇచ్చారు. ఏ నెంబర్స్ పొజిషన్స్ ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఆఫ్ ద థర్డ్ హైయెస్ట్ నెంబర్ లోయెస్ట్ నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తే ఈ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది, 5. ఇక్కడ స్టార్ట్ అయ్యే నెంబర్ 3, 2, 5 and 4. హైయెస్ట్ నెంబర్ కావాలి. ఈ రెండిట్లోనూ హైయెస్ట్ నెంబర్ ఎక్కడుందో చెక్ చేస్తే చాలనుకుంటా. 579 హైయెస్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వచ్చేది 542 అవుతుంది కాబట్టి. అంటే మనకు కావాల్సింది 579. లోయెస్ట్ నెంబర్ ఏంటి అంటే 286. అదే కదండి అవుతుంది 286. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి, రిజల్టెంట్ ఆఫ్ ద థర్డ్ హైయెస్ట్ నెంబర్. 9ని డివైడ్ చేసేది 6తో కనుక డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. 9ని 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది 1.5. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సేమ్ సెట్ ఏమి ఇచ్చారు. ఇన్ ఈచ్ నెంబర్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విత్ ఇన్ ద నెంబర్. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. అసెండింగ్ ఆర్డర్ కదా, చేంజ్ చేద్దాం చూడండి. 579, 367, 268, 245, 148 ఇలా మొత్తం అరేంజ్ చేసిన తర్వాత వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ నెంబర్స్ దస్ ఫౌండ్ అని ఇచ్చారు. అన్నిట్లోనూ హైయెస్ట్ నెంబర్ అంటే 579, అన్నిట్లో లోయెస్ట్ నెంబర్ అంటే 148. వీటి మధ్యన వచ్చే డిఫరెన్స్ ఎంత అన్నారు. థర్డ్ ఆప్షన్ అవుతుందండి 431.
The last question of the set ఏమి ఇచ్చారు అంటే if 4 is subtracted from the first digit of every odd number అన్నారు. ప్రతి ఆడ్ నెంబర్ అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం మీద ఆడ్ నెంబర్స్ అంటే ఈ రెండే కదండి ఆడ్ నెంబర్స్, మిగిలిన 3 నెంబర్స్ కూడా ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయి. ఫస్ట్ డిజిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నారు అంటే 7 - 4 చేస్తే 359 అవుతుంది. 6 - 4 చేస్తే 237 అవుతుంది ఆడ్ నెంబర్స్. మరి ఈవెన్కి ఏం చేయాలి? 1 is to be added to every even number అని ఇచ్చారు. 1 యాడ్ చేయాలి అంటే 926, 552, 248 అవుతాయి చేంజ్ అయిన నెంబర్స్. అయితే ఇప్పుడు అడిగేది ఏంటి, వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్ దస్ ఫార్మ్డ్ అని ఇచ్చారు. అన్నిట్లోనూ లోయెస్ట్ నెంబర్ ఏది అంటే 237 అవుతుంది కదండి. మొత్తం యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ ఎంత అంటే ఫిఫ్త్ ఆప్షన్ అవుతుంది 12. లాస్ట్ సెట్ అండి ఏమి ఇచ్చారు, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఫస్ట్ కంక్లూజన్ కనుక అబ్జర్వ్ చేస్తే రిలేషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ టీ అడుగుతున్నారు. ఎఫ్ నుంచి టీ వరకు అబ్జర్వ్ చేస్తే రిలేషన్ ఏముంది అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. అంటే కంక్లూజన్స్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 టీ ఉంది. అయితే టీ నుంచి రిలేషన్ అడుగుతున్నారు కాబట్టి టీ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ఏ ఉండాలి. రెండు ఉన్నాయి కాబట్టి ఎయిదర్ కేస్ అవుతుందండి ఆప్షన్ నెంబర్ 2. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్, రిలేషన్ బిట్వీన్ ఎల్ అండ్ హెచ్. ఎల్ నుంచి హెచ్ వరకు రిలేషన్ అడుగుతున్నారు. కన్సిడర్ చేయడానికి లేదండి, డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. సెకండ్ రిలేషన్ ఈస్ బిట్వీన్ ఏ అండ్ వి. 2 డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ వన్ కూడా ఫాల్స్ అండి. నేదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. ఏ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్. అండ్ 38th క్వశ్చన్, రిలేషన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్. ఓ నుంచి ఆర్ వరకు అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ ఉంది, కంక్లూజన్లో అదే ఇండికేట్ చేస్తోంది. ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్ కంక్లూజన్లో ఎల్ నుంచి క్యూకి అడుగుతున్నారు. డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అండి. ఓన్లీ 1 ఈజ్ ట్రూ, ఆప్షన్ 3 సరిపోతుంది. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిలేషన్ బిట్వీన్ పి అండ్ టీ. పి నుంచి టీ వరకు రిలేషన్ అడుగుతున్నారు. పి నుంచి ఆర్కి రిలేషన్ ఉంది. ఆర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు టీ కింద కన్సిడర్ చేయొచ్చు. కంపేర్ చేసినప్పుడు లెస్ దాన్ అవుతుంది. ఫస్ట్ వన్ ట్రూ అండి. మరి సెకండ్ కంక్లూజన్ దేని గురించి అడుగుతుందంటే రిలేషన్ బిట్వీన్ టీ అండ్ వై అడుగుతున్నారు. రిలేషన్ ఎలా రాయొచ్చు అంటే ఇలా తీసుకోవచ్చు అనుకుంటా. సో అబ్జర్వ్ చేస్తే టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వైఏ వస్తుంది. బోత్ ఆర్ ట్రూ అండి. ఏ ఆప్షన్ సరిపోతుంది అంటే సెకండ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్ ఏంటి, రిలేషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ టీ. ఎఫ్ నుంచి టీకి అంటే కంపారిజన్ బిట్వీన్ 2 డిఫరెంట్ సింబల్స్ కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. సెకండ్ రిలేషన్ ఇస్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూ నుంచి ఎస్ వరకు వెళ్ళాలి అన్నప్పుడు డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి నెయిదర్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ.